టీడీపీ నేతలకి ఆత్రం ఎక్కువైంది. నిజాలు తెలుసుకోవడానికి ముందే మీడియా ముందుకు వచ్చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి తొందరలో ప్రజలలో నవ్వుల పాలవుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా వంగలపూడి అనిత గారు, గౌరవనీయ హోంమంత్రి వంగలపూడి అనిత గారి పరిస్థితి ప్రస్తుతం చాలా అంటే చాలా దయనీయంగా మారింది. ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి మాట మరుసటి రోజు అబద్ధం అయిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ మనం చూసుకుంటే రపా రపా అని చెప్పేసి నిన్నటి నుంచి నడుస్తున్నది. ఏంది రపా అంటే 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి ఇక్కడ ఒక పోస్టర్ పట్టుకుని నిల్చున్నాడు. ఈ వ్యక్తి పేరు రవితేజ అంట, మంచి పేరు పెట్టుకున్నాడు. కాకపోతే ఈ పోస్టరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లికి ఏదైతే వెళ్ళారో అక్కడ ఈ యువకుడు ఈ పోస్టర్ పట్టుకుని నిలబడ్డాడు. నిలబడంగానే మొత్తం టీడీపీ పచ్చ మీడియా మొత్తం వచ్చేసింది. ఏంటి పోస్టర్లు నరుకుతామంటున్నారు, ఇది న్యాయమా, ఇది ధర్మమా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు పచ్చ మీడియా. దాంతోపాటు గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారు, అది కాకుండా టీడీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పెట్టారు. కాకపోతే ఈరోజు నవ్వుల పాలయ్యారు. ఎందుకు నవ్వుల పాలయ్యారు అంటే ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో రవితేజ అనే వ్యక్తి, ఈ వ్యక్తి అసలు టీడీపీ కార్యకర్త అంట. ఇప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, టీడీపీ కార్యకర్త అంట. ఫస్ట్ వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు వినండి, నవ్వొస్తుంది మీకు, వినండి. కానీ దాని మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా, ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు. కాకపోతే రపా రపా అని చెప్పేసి ఇక్కడ వంగలపూడి అనిత గారు ఒక వీడియోకి బయట ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది. హాయిగా నా వీడియో వైరల్ అయింది అని చెప్పేసి ఆనందపడ్డారు. కాకపోతే విషయం ఈరోజు బయటకు వచ్చేసింది. ఈ రవితేజ ఎవరు అన్నది ఒక చూడండి. టీడీపీ ఐడి కార్డుతో సహా, మెంబర్షిప్ కార్డు అంటాం కదా, ఆ కార్డుతో సహా మొత్తం వివరాలు బయటపడ్డాయి. అది కాకుండా టీడీపీ నాయకులతో దిగినటువంటి ఫోటోలు, మెంబర్షిప్ కార్డు నెంబరు, మొత్తం నెంబర్తో సహా మొత్తం విషయాలు బయటపడ్డాయి ఈ వ్యక్తి. ఇది ఈ రవితేజ నిజస్వరూపం. దీన్ని బట్టి చూస్తే రెండు విషయాలు. ఒకటి, టీడీపీ వాళ్ళే కావాలని చెప్పేసి ఆ ఫ్లెక్సీ ఇచ్చి ఆ ప్రోగ్రాంకి సత్తెనపల్లికి పంపించి ఉండాలి. దాని తర్వాత రచ్చ చేద్దాం, పచ్చ మీడియాకి ఏదో గడ్డి దొరుకుతుంది అని చెప్పేసి ప్లాన్ చేసి ఉండాలి. లేదంటే టీడీపీ వాళ్ళలోనే టీడీపీ పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యతిరేకత ఉండాలి. అందుకే టీడీపీ పార్టీని పక్కన పడేసి రవితేజ వచ్చి వైసీపీలో కలిసిపోయాడు. ఇది ఒక విషయం అయి ఉండాలి. పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయి అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అబద్ధం ఆడుతున్నారు. ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండే. నిన్నటికి నిన్న సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళాక ఆడినటువంటి మొదటి అబద్ధం ఈ రప్ప. రెండో అబద్ధము, అక్కడ ఒక పెద్ద ఆయన చనిపోతే ఇలా చూడండి వంగలపూడి అనిత గారే మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ వినిపిస్తాం మీకు. అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ లో కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఏమన్నారు మేడం? క్యాన్వాయ్ గుద్దిన. మళ్ళీ ఒకసారి ఇంటరా అగో. పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి. ఎవరి క్యాన్వాయ్ గుద్దింది? జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ గుద్ది ఒక దళితుడు చనిపోయిండు అని చెప్పేసి స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు అబద్ధం ఆడుతుంటే నవ్వేస్తుంది. ఎందుకంటే అసలు విషయం అన్నది నిన్ననే గుంటూరు ఎస్పీ గారు స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడున్నారు గుంటూరు ఎస్పీ గారు? ఎక్కడున్నారు? అగో ఇక్కడ ఉన్నారు, చూడండి. సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి వినండి. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు, అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. మళ్ళీ విందాం. 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్.
కాన్వాయ్ వాహనం కాదు ప్రైవేట్ వెహికల్ అని చెప్పేసి స్వయంగా గుంటూరు ఎస్పీ గారు చెప్తుంటే, మరోవైపు డైరెక్ట్గా హోంమంత్రి కాదు హోంమంత్రి గారు అది కాన్వాయ్ వాహనము జగన్మోహన్ రెడ్డి గారే గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంత బహిరంగంగా చెప్తుంటే నవ్వొస్తుంది. హోంమంత్రి గారు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉండుంటుంది. ఇక్కడ చూడండి, వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టింది అని నిన్న 18వ తారీఖు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పెట్టుకొచ్చారు. ఇది పరిస్థితి. మొదటి అబద్ధము రపరప, అసలు ఆ వ్యక్తి టీడీపీ వ్యక్తి అంట. అది రెండో అబద్ధము కాన్వాయ్ గుద్దింది. మూడో అబద్ధం ఆడిరు. ఈ అంకమ్మ జీవితం. మూడో అబద్ధం ఏం ఆడిరు అబద్ధము అంటే, ఒక వ్యక్తి ఏదైతే సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అక్కడ తొక్కిసలాటలో వ్యక్తి చచ్చిపోయాడు అని చెప్పేసి అబద్ధం ఆడిరు. ఎంత ఘోరమో అంటే తొక్కిసలాట కాదండి, ఆ వ్యక్తి గుండెపోటుతో చచ్చిపోయాడు. ఉదాహరణకి మీకు వీడియో చూపిస్తాను నేను. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది వీడియో. ఈ వీడియో చూస్తే మీరు ఇక్కడ ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు అనవసరం కాబట్టి నేను ఇది తీసేస్తా. వచ్చి చూడండి, వ్యక్తి చూడండి ఇక్కడ కనిపిస్తాడు. కూర్చుండి, ఇక్కడ కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోడు. ముందుగా ఇక్కడి నుంచి వస్తాడు, నడుచుకుంటూ వస్తాడు. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఆ నుంచి నడుచుకొస్తాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ముందు నడుచుకుంటూ వస్తాడు. చూడండి, ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది కదా, ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడండి. వచ్చాడు, కూర్చున్నాడు. చూడండి, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జరిగింది అంటే, ఈడ కూడా కూర్చొని ఉన్నాడు. ఇంకొంచెం ముందుకంట కూర్చున్నాడు. కాలు కనిపిస్తున్నది మీకు. ఈడ కాలు కనిపిస్తున్నది. నెక్స్ట్ ఏమవుతుంది? కాలు కనిపిస్తున్నది. కొంచెం ముందుకు అంటున్నా వీడియోని. లేచిండు, నిలబడ్డాడు. పడిపోయాడు. కనిపిస్తుందా కాళ్ళు? పడిపోయాడు అక్కడ. పడిపోతే ఈ పెద్ద మనిషి వస్తున్నాడు ఇంచి చూడనికి. వచ్చాడు. దాని తర్వాత ఏం జరిగింది? జనాలు గుమిగూడారు. కనిపిస్తున్నా, జనాలు అందరూ గుమిగూడారు. ఈ వ్యక్తి హార్ట్అటాక్ వస్తే చనిపోతే తొక్కిసలాటలో చనిపోయాడు అని చెప్పేసి మూడో అబద్ధం ఆడాడు. మొదటి అబద్ధం రపరప, రెండో అబద్ధం కాన్వాయ్ గుద్దింది, మూడో అబద్ధము తొక్కిసలాటలో చచ్చిపోయాడు. మొత్తం అబద్ధాలే. నిజానికి ఈయన చనిపోయింది గుండెపోటుతో. చనిపోతే నిన్ననే వైసీపీ నేతలు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి అటెండ్ చేసి వచ్చారు. కుటుంబాన్ని కలిసి వచ్చారు, మాట్లాడొచ్చారు, అన్నీ చేశారు. కానీ సాయంత్రం కాగానే పచ్చ మీడియా ఏం చేసింది అంటే మళ్ళీ పొగబెట్టడం, అది అంటించడం. ఎందుకంటే వాళ్ళకి స్టఫ్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు. పచ్చ మీడియా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న వచ్చినటువంటి ఆదరణ చూసి ఓడబ్బా జీవితం ఇంతమంది ఎట్లొచ్చారు, 100 మంది అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే వేలాది మంది తరలి వచ్చారు అని చెప్పేసి మొత్తం పచ్చ మీడియా మొహాలు ఎట్లయిపోయినాయి అంటే, ఇక్కడ ఉదాహరణకు చూపిస్తాను. వెంకటకృష్ణ గారు అంటే ఈయన పేరు. ఇంత బిల్డప్ అవసరమా అని చెప్పేసి వెంకటకృష్ణ గారు ప్రశ్నిస్తున్నాడు. 82 కిలోమీటర్లు వెళ్ళడానికి 10 గంటలు పట్టిందా అని చెప్పేసి. ఇది వెంకటకృష్ణ గారు మీరు ప్రశ్నిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు పోడుతున్నాడా? వెంకటకృష్ణ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 82 కిలోమీటర్లకి 10 గంటలు పట్టిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోడినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మించి వస్తుంటే జనాల ఆదరణని ఇక్కడ వెంకటకృష్ణ గారు చెప్తున్నారు కదా. వెంకటకృష్ణ గారు యాక్చువల్గా పొగడారు. అదే కాకుండా నిన్న వెంకటకృష్ణ గారి ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ ఏమైంది వెంకటకృష్ణ గారికి, ఈయన మొహం ఏంది మొత్తం మాడిపోయింది అని చెప్పి ఒక మీమేసుకున్నారు. మండుతున్నట్టుంది అని చెప్పేసి అంటారు కదా సునీలు, ఆ మీమేసుకున్నారు. అట్లా మండింది పెద్ద మనిషికి ఆ జనాలని, ఆ ప్రజల్ని చూసి. ఇది వాస్తవం. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి చేసినటువంటి పచ్చ మీడియా చేసినటువంటి ప్రయత్నాలు మనం అందరం చూసాము. వంగలపూడి అనిత గారు చేసినటువంటి ప్రయత్నం కొన్ని రోజుల ముందు సుప్రీంకోర్టు ఆర్డర్లని కావాలని చెప్పేసి తప్పుగా ప్రొనౌన్స్ చేశారు. ఒక హోంమంత్రి తప్పుగా చెప్పారు ప్రజలకి.
ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు, చదువుకున్నటువంటి వంగలపూడి అనిత గారు, ఒక టీచర్గా పనిచేసినటువంటి వంగలపూడి అనిత గారికి ఒక చిన్న పేజీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ అర్థం కాలేదు, లేదా కావాలని ప్రజల్ని మభ్యపెట్టారు. కొమ్మినేని గారు అసలు వీడియోలో అంటే ప్రోగ్రాంలు చేయకూడదు, లైవ్ ప్రోగ్రాంలు డిబేట్లు చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పిందని అబద్ధం చెప్పారు. అసలు ఆ ఆర్డర్లో అది లేనేలేదు, ఆమె చెప్పింది అబద్ధం. ఈరోజు మళ్ళీ వంగలపూడి అనిత గారు చెప్పింది మళ్ళీ అబద్ధం. కాన్వాయ్ గుద్దింది ఒక అబద్ధం. రెండోది ఆ రప అంటాడు, ఆ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాడంట. సరే చెప్పాను కదా, టీడీపీ పార్టీ మీద కోపంతో మరి వైసీపీ పార్టీ జాయిన్ చేశాడేమో. ఎందుకంటే చాలామంది టీడీపీ మీద కోపంతో వైసీపీ జాయిన్ చేస్తున్నారు. నాకే లైవ్ కాల్లో మార్నింగ్ 8 నుంచి 9 గంటల మధ్యలో లైవ్ కాల్ ఉంటుంది. ఆ లైవ్ కాల్లో టీడీపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము ఇట్లా అనుకోలేదు సార్ తప్పుగా ఇచ్చినాం సార్ ఓటు, సార్ ఈసారి మోసపోయినాం సార్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసే ఒక కార్యక్రమం అనేది టీడీపీ చేస్తున్నది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా స్పందించి ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొడితే ఈ వీడియో అనేది ప్రజలందరికీ చేరుతుంది, నిజాలు ప్రజలకు చేరుతాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అదీ కాకుండా ఈ విషయం మీద సత్తెనపల్లి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా అన్న విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.